నమస్తే వీధును స్వాతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు. కరోనా కాటుకు రాములోరి కళ్యాణం చూడలేకపోయిన భక్తజనం. సీతారామస్వామి వారులకు ఇంటి నుంచే పట్టువస్త్రాలు తలంబ్రాలను పంపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుంది. ఢిల్లీ ప్రార్థనలో సంగారెడ్డి జిల్లా నుండి 21 మంది పాల్గొన్నారన్న మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం చర్యలు. దాతల సాయంతో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన మంత్రి సంజయ్ రాథోడ్. లాక్డౌన్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుంది. ఉద్యోగుల జీతాల కోతలు విధించడం ప్రభుత్వ వైఫల్యమన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్లవారిపల్లి గ్రామంలో కల్లుగీత కార్మికుల గుడిసెలు తలగబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న గీతన్నలు. శ్రీరామనవమి సందర్భంగా కరోనా వైరస్ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని శ్రీ రామాలయం సీతారామచంద్ర స్వామి వార్ల వివాహ మహోత్సవానికి తమ ఇంటి నుంచే పట్టువస్త్రాలు తలంబ్రాలను పంపించారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్రావు. వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్మూరి రమేష్. సీతారాముల కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని కోరుతున్నానని మంత్రి తెలిపారు. త్వరగా కరోనా వైరస్ నిర్మూలన జరిగి వచ్చే శ్రీరామనవమికి ప్రజలంతా గుళ్ళు గోపురాలకు మళ్లీ గుంపులుగా వెళ్లే మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తుందని ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రార్థనలో సంగారెడ్డి జిల్లా నుండి 21 మంది పాల్గొన్నారని, వారిలో 10 మందిని గుర్తించామని తెలిపారు. ఢిల్లీలోని ప్రార్థన మందిరానికి వెళ్ళినట్టు అధికారుల వద్ద సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగా క్వారంటైన్లో ఉన్న పరీక్షల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎంఎన్ఆర్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డెన్లో ఉన్నారని, వీరిని పూర్తిగా పరిశీలనలో ఉంచుతామన్నారు. Digwan is Zairabad rural mandal. Koida. Mogurampalli, Kota mandal. Zairabad 3 పోయిని సదాశివపేట 3 పోయి. సదాశివపేట 3 అన్ని కోటిలో లేదు మరి. జైరాబాద్ పోలీసులలో మొగడంపల్లి మండలం 1, కోహిర్ మండలం దిగ్వాల్ 1, జహీరాబాద్ ప్రాపర్ 1, కోహిర్ జైరాబాద్ మొగడం. రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కరోనా వైరస్ విస్తరించకుండా ముందస్తు ఏర్పాట్లపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకటరావుతో హైదరాబాద్లోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పేద ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీపై చర్చించారు. పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో వృద్ధులకు, దివ్యాంగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రేషన్ పంపిణీలో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో పాటు గ్రామ కమిటీ, పట్టణ వార్డు కమిటీల సహకారంతో రేషన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్కు కేటాయించిన వసతి కేంద్రంలో భోజనాల ఏర్పాటు, మంచినీటి సరఫరా, అవసరమైన మందులను, కనీస వసతులు కల్పించాలని మంత్రి సూచించారు. కరోనా మహమ్మారి విస్తరించకుండా ప్రజలకు తగిన అవగాహనలు కల్పించాలని కోరారు. నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉండేలా మొబైల్ మార్కెట్ల ద్వారా, రైతు బజార్ల ద్వారా ప్రజల వద్దకు నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. మార్కెట్ల వద్ద ప్రజలు గుంపులుగా లేకుండా జిల్లా అధికారుల సమన్వయంతో కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. తీసుకువెళ్ళకండి, ఎందుకంటే నేను చాలా మంది కలెక్టర్ దృష్టికి మాట్లాడితే ఆ రోజు పిక్ సర్వే ఎవరికైతే మనం పెట్టామో వాళ్ళని మాత్రమే అడుగుతున్నాను. యాక్చువల్గా మనకి మరొక 2500 మంది ఉన్నారు, కానీ
సార్ సో మళ్ళీ ఇది మనం పెద్ద ఇష్యూ చేస్తే గవర్నమెంట్ లో మన దగ్గర ఇంతమంది వదిలేసారి వస్తుంది. ఎక్స్ట్రాగా అవును 2500 మంది ఇంటూ మనం ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఎంత అవుతుంది? 40 లక్షలు ఉంది సార్. ఓ, అవన్నీ అవన్నీ మనకు కష్టం లేదు. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటారో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళతో మనం మాట్లాడి ఇప్పించేద్దాం. నేనేం చేస్తున్నానంటే సార్, నేనేం చేస్తున్నానంటే నా తరపు నుండి జేసీ ఆల్రెడీ స్టేజ్ గురించి 2500 మందికి 12 కేజీలు చెప్పిన రైస్ ఊరేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళకి కూడా. ఓకే, మీరు అన్నట్టు 500 రూపాయలు చెప్పిన ఎంప్లాయర్ చేత ఇన్సెంటివ్ ఇస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పించేసి మనం బియ్యం మనం సప్లై చేసి తర్వాత వాళ్ళకు అకామిడేషన్ కూడా వాళ్ళ ఇండస్ట్రీనే ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. అకామిడేషన్ కూడా Yes, sir. అక్కడనే వాళ్ళు ఏర్పాటు చేస్తే వాళ్ళకు మన బియ్యము ఆ డబ్బులు పడుకోవడానికి మంచినీళ్ళు ఉన్నాయా లేదా ఒకసారి ఏర్పాటు చేయాలి. మంచినీళ్ళు మన వాళ్ళు అన్ని ఫోటోలు తీసి పెట్టారు, నేను తమకు కూడా పంపిస్తాను ఫోటోస్. వాళ్ళకి ఒకటే సార్, వాటరు, ఫుడ్, పడుకోవడానికి ఫుడ్, వాటర్, ఈ 3 ఫెసిలిటీస్ మనం పెడితే చాలు, ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఒక 10, 20, 30 మంది ఉన్న దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఏదైనా జ్వరము, దగ్గు, లేకపోతే షుగరు, బీపీ లాంటి వాళ్ళకు ఉంటే ఆ ట్యాబ్లెట్ కూడా వాళ్ళకి మనం సప్లై చేస్తే బాగుంటుంది. కరోనా నివారణ చర్యలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న సీఎం కేసీఆర్ పిలుపుతో మహబూబాబాద్ జిల్లాలో వలస కూలీలు, దినసరి కూలీలతో పాటు అనాథలు, యాచకులకు లయన్స్ క్లబ్, చేతన ఫౌండేషన్, ప్రైవేటు విద్యా సంస్థల సహకారంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శతవతి రాథోడ్ అపన్నహస్తం అందించారు. మహబూబాబాద్ జిల్లాలోని అండర్ బ్రిడ్జ్ వద్ద దాసరి బజార్, గిరిప్రసాద్ నగర్ కాలనీ వద్ద ఉన్న యాచకులు, అన్నార్థులకు, నిరుపేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదు, నిత్యావసర వసతులతో పాటు బట్టలు కూడా ఇస్తామని తెలిపారు. కూలీలుగా కాకుండా జీవనోపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన దాదాపు 450 మందికి కరోనా నేపథ్యంలో ఆకలిలో అలమటిస్తున్నారని తమ దృష్టికి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యం, నిత్యావసర వస్తువులు, నగదు తీసుకొని వారుండే ప్రదేశానికి వెళ్లి పంపిణీ చేశారు. వాళ్ళకి కావాల్సిన సుమారు 40,000 రూపాయలకు సంబంధించి 5 కిలోల బియ్యం, 50 కేజీల పప్పు, మిగతా నిత్యావసర వస్తువులు, అలాగే ఎక్కువ సబ్బులు. వాళ్ళు క్లీన్గా ఉండాలి, కరోనాను కట్టడి చేయాలి అంటే శుభ్రంగా ఉండాలనే దీంతో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 6,000 మంది వరకు ఉపాధి మన కూలీలు ఉన్నారు. వ్యవసాయ కూలీలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు జీవనోపాధి కోసం వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి కొత్త చేతులు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్బన్ ఏరియాలో 450 మంది ఉంటే 5,600 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఈ మొత్తం కలిసి సుమారు 6,000 మంది ఒక్క పూట కూడా పస్తులు ఉండకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు వాళ్లకు 500 చొప్పున మనిషికి 500, అలాగే 12 కేజీల బియ్యం. కొందరికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను, మొత్తం యావత్ యంత్రాంగం అంతా కూడా ఎవరికి చేతిలో మరి కొంతమంది దాతలు, కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు అందరం కలిసి 3 పూటలు వాళ్ళు ఇదే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర చిన్న రివ్యూ పెట్టుకున్నాం. అలాగే ఇలా ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి మరి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళు, మనలేక కొంతమంది వస్తువులు ఉండే పరిస్థితి, కొంతమంది ఊళ్ళ కన్నా చేయగానే కూలి పనులు కూడా చేయలేక ఏమైపోతామో, ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకు కొంత మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి, అలాగే వాళ్ళకు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి దాతలు ముందుకు రావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరించింది. దేశవ్యాప్తంగా కరోనా నివారణ కోసం లాక్డౌన్కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలో మేము మద్దతు తెలుపుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో విభేదిస్తుందన్నారు. 4వ తరగతి ఉద్యోగుల జీతాలు కట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. భారతదేశంలో వారిలో పాల్గొన్నప్పుడు కూడా జీతాలు కోతలు పెట్టలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి గారి
ప్రెస్ మీట్లో ఒక విలేకరి రాష్ట్రం మనిషికి 6 కిలోలు చొప్పున 12 కిలోలు ప్రకటించారు, కేంద్రం మనిషికి 5 కిలోలు చొప్పున 3 నెలలకి 15 కిలోలు ప్రకటించారు. ఆ ప్రశ్న గురించి క్లారిటీ అడిగితే ముఖ్యమంత్రిగా ఇరిటేట్ అయ్యి దానికి సరైన సమాధానం ఇవ్వలేదనే విషయం కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మళ్ళీసారి నేను ముఖ్యమంత్రి అడుగుతున్నాను, మీరు మనిషికి 6 కిలోలు ఇస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మనిషికి నెలకి 6 కిలోలు ఇస్తూ ఉన్నారు. జాగ్రత్త తినాలి లెక్క. కేంద్ర ప్రభుత్వం మనిషికి నెలకి 5 కిలోలు ఇస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు మీరు 6 కిలోలే ఇస్తున్నారా, అదనంగా ఇస్తున్నారా అనే విషయం క్లారిటీతో చెప్పాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యంతో 5 కిలోలతో మీరు 6 కిలోలు కలుపుకుంటే కేవలం 1 కిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్రం ద్వారా ఇచ్చే బియ్యంకి ఎనీవే కిలో బియ్యం రూపాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బియ్యం రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీలో కలిపి ఉంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం మనిషికి రూపాయి, 1 రూపాయి సాయం చేస్తున్నాడు కరోనా విషయంలో. ఇది కాదా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఫస్ట్ మీద క్లారిఫికేషన్ ఉంటున్నా. 22 अब सब जानते साहब 21-22 ఈ లాక్డౌన్ తెలంగాణ ప్రకటించారు. ఇలా 1 ఏప్రిల్ ఈ రోజు ఇప్పుడు మనం ఈ కూర్చునే సమయం వరకు బీపీఎల్ కార్డు హోల్డర్స్ కి 1 గింజ బియ్యం ఇవ్వలేదు. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అవుతున్నారు, ఇప్పుడు స్టార్ట్ కాదు అంటే ఈరోజు పొద్దున స్టార్ట్ అవుతున్నారు. రేషన్ షాప్ మనందరూ జనం లైన్ కట్టున్నారు, ఇంకా మొదలు పెట్టలే. ఈ బియ్యం మీరు కేంద్రంతో కల్పిస్తున్నారా లేకపోతే వాళ్ళు సపరేట్ ఇస్తున్న విషయం క్లారిటీ ఇవ్వలేదు. కోవిడ్-19 నివారణకు లాక్డౌన్కు మద్దతు తెలుపుతున్నామని మాజీ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016లో మొదలుపెట్టి 80,000 కోట్లు ఖర్చు చేశారని, మళ్లీ 22,000 టెండర్లకు పిలిచారని, కాళేశ్వరం కింద 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగులేనంటూనే 22,000కు టెండర్ పిలవటం న్యాయమేనా అంటూ ఆరోపించారు. అధ్యక్షుడు చెప్పినట్టు దేశము రాష్ట్రము కోవిడ్-19 ఏ రకంగా సమాజం ఎదుర్కొంటున్నది, ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఘోషించకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాష్ట్రీయ స్థాయిలో సంపూర్ణంగా మొదలుపెడుతున్నది. ఇంతకు అధ్యక్షుడు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, డబ్బు ఉన్నది, మేము ఖర్చు పెడతాము, మేము ఆదుకుంటాము, మేము నిలదొక్కుంటాము అని చెప్పి అసెంబ్లీ కానీ అసెంబ్లీ వెలుపుల కానీ ముఖ్యమంత్రి కానీ చాలా మాట్లాడారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే దేశ చరిత్రలో ఎప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి శాలరీస్కు పెన్షన్కు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ లేకుండే మొదటిసారి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది. అది కూడా ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది ఒకటి. దానికి తోడు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ 2016లో మొదలుపెట్టి సుమారు 80,000 కోట్ల రూపాయలు రీఎస్టిమేట్స్ రీడిజైన్స్ అని చెప్పేసి దాన్ని వ్యయాన్ని పెంచడము. ఈ మధ్య కాలంలోనే అడిషనల్ టీఎంసీ అని చెప్పి నిన్న పేపర్ వార్తల్లో ఏమొస్తుంది అంటే శాలరీస్ పెన్షన్స్ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుండి అన్ని మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పిహెచ్సి డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జేసీ రవిపట్టణ్ శెట్టి జిల్లాలో కరోనా వైరస్ కట్టడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నల్లవారిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కలుగిత కార్మికులు అయిన బాలగోని లక్ష్మీగౌడ్, మరుపాకుల నరసింహగౌడ్ల పొలం దగ్గర ఉన్న గుడిసెలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. కులవృత్తికి సంబంధించిన ముస్తాదు, కుండలు మరియు వ్యవసాయ సామాగ్రి అన్ని అగ్నికి ఆవుతయ్యాయి. అసలే కరోనా ప్రభావంతో రెక్కాడితే కానీ కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కలుగీత కార్మికులకు ఈ ప్రమాదంతో మరింత దుర్భరంగా మారనుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సాయం చేస్తున్న ఈ తరుణంలో గీత కార్మికులకు కూడా సాయం చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాద బాధితులకు సాయం చేయాలని కోరుతున్నారు.
గాజువాక జీవీఎంసీ పరిధిలో ఉన్న 76 వార్డులో వైఎస్ఆర్సీపీ నేత దొడ్డి రమణ 4వ రోజు కూడా పర్యటించి రేషన్ సరుకులకు వచ్చిన ప్రజలకి కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించి ప్రజలు సమయానం పాటించి సచివాలయ సిబ్బందికి సహకరించాలని అన్నారు. అదేవిధంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ సహాయంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మర్దపూడి పరదేశి కలిసి ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చేసే సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరించారు. ఇంత రాష్ట్రం ఇంత కరోనా దౌర్భాగ్య పరిస్థితుల్లో సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెన్షన్ అంటే గతంలో కూడా చాలా ఇబ్బంది పడి మనం ఎక్కడికో వెళ్ళి ఎప్పుడో తీసుకునే పరిస్థితి కాకుండా ఇంత కరోనా పరిస్థితుల్లో ఇంట్లోంచి పైకి వెళ్ళే లాక్డౌన్ ప్రపంచ దేశాల్లో కూడా వణికిస్తున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక శాసన నాగిరెడ్డి గారు తీసుకున్న ఆదేశాల మేరకు నియోజకవర్గం ఎవరు కూడా ఇబ్బంది లేక ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి నుండి మార్పుడు ప్రదేశ్ గారి చేతుల మీద ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రమణారెడ్డి గారు, పెట్టారెడ్డి గారు, అలా సార్పీల ఆనంద్ గారు, అలాగే వాలంటరీ సోదరులు కుసుమ గారు, అలాగే వెంకటేష్ గారు సోదరులు అందరూ కలిపి గ్రామాల్లో వారి ఈ రిక్షా కాలనీ అధ్యక్షులు చెన్నారా గారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఎవరైనా సరే పెన్షన్ ఎప్పుడు వస్తాయి ఎదురు చూస్తూ అన్ని రాష్ట్రాలు కూడా పెన్షన్ కోసం ఈ పరిస్థితులు ఏ రకంగా ప్రభుత్వాలు కూడా ఎగ్గటో ఆలోచనలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కూడా ఉదయం 6 గంటలకల్లా అందరూ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేశారంటే ఇది చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందంటే కారణం వాలంటరీ వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థకు వాలంటీర్లు నిజంగా అనకూడదు కానీ మనం హృదయపూర్వకంగా వారి చేతులు పెట్టి దండం పెట్టాలి భగవంతుడు. మరి ఈరోజు వార్డులో ఈ ప్రభుత్వం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ప్రతిరోజు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్లు అనేది ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వాలంటరీ ద్వారాగా మరి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు 76వ వార్డు వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు మరి ఆయన్ని ఈ వార్డుకి నియమించింది. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ యొక్క రిక్షా కాలనీలో మరి చిన్నారావు గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా మరి దొడ్డి రమణ గారు ఇంటింటికి తిరిగి మరి యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి అందులో గత 15 రోజుల నుంచి కూడా ఈ కరోనా వైరస్ అనేది ఈ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురవుతున్నారు. నార్కట్పల్లి బొబ్బిలి వనజా గార్డెన్లో 17 మంది బర్మా దేశస్తులను గుర్తించారు పోలీసులు. వీరికి ఫంక్షన్ హాల్లోనే డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 17 మందిని హోమ్ క్వారంటైన్లో ఉంచాలని నిర్ణయించారు. వీరు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుత్బులాపూర్ నియోజకవర్గంలో తొలి కరోనా మరణం నమోదైంది. చంద్రగిరి నగర్ వాసి కరోనా వ్యాధికి మృతి చెందారు. అతని మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా విర్నపల్లి మండలంలో పర్యటించారు జెడ్పీటీసీ గుగ్లోత్ కలవతి, డాక్టర్ ధర్మానాయక్, ఎస్ఐ రామచంద్రం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లారపు అరుణ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన మండలంలోని 40 మంది ఆరోగ్య పరిస్థితి బాగుందని మరియు ఢిల్లీ నుంచి ఎవరైనా వచ్చారా అనే సమాచారాల మేరకు పర్యటిస్తున్నామని, నిజామాబాద్ నుంచి వచ్చి కొద్ది రోజులుగా విర్నపల్లి మండలంలో ఉంటున్న ఒక వ్యక్తి స్టాండింగ్ వేసి హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించామని, దేశంలో రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఎవరూ బయటికి రావద్దని, ప్రతి వారు స్వీయ నిర్బంధంలో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏందని చేయడం జరిగింది. అంతేకాకుండా 14 రోజులు తను హోమ్ క్వారంటైన్లోకి ఉండాలనే ఉద్దేశంతో కూడా అతనికి స్టాంపింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన విర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్న ఏంటంటే వచ్చే నెల 14 తారీఖు వరకు కూడా ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే లాక్డౌన్ కార్యక్రమం ఉంది. కానీ అంతేకాకుండా వేరే జిల్లాల నుంచి కానీ రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చినట్టు మాకు సమాచారం ఇవ్వండి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూస్తాము. దయచేసి వీర్నపల్లి మండల ప్రజలు సహకరించాలని కోరుచున్నాము. ఎవరన్నా కూడా నియమ నిబంధనలు పాటించకుండా బయట తిరిగినట్టు తెలిసి మా దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళకు గొల్లపల్లి కానీ బద్దనపల్లి క్వారంటైన్ సెంటర్కు తరలించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ మాకు సహకరించాలని. ప్రకటించినటువంటి లాక్డౌన్ ఏప్రిల్ 14, 15 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈ గల్ఫ్ ట్రావెలర్లను హోమ్ క్వారంటైన్లో ఉంచి అంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు వీరిని చెక్ చేయడము, అవేర్నెస్ కల్పించడము. ఈ మండల్ టీం తరఫున డాక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, జెడ్పీటీసీ గారు,
ఎంపీటీసీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా దీనికి ఇప్పటి వరకు చాలా సహకరించారు. మన వీర్నపల్లి మండలంలో 40 మంది దాకా గల్ఫ్ నుంచి వచ్చిన ట్రావెలర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు వారందరూ ఆరోగ్యంగానే ఉన్నట్టు డాక్టర్ సాబు ప్రకటించారు. కాబట్టి ఈ 14-15వ తారీఖు వరకు కూడా మన వీర్నపల్లి మండల ప్రజలు పూర్తి సహకరించి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు సహకరించాలని మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తారు. రాజేంద్రనగర్ మైల్దేరుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు లాక్డౌన్ కారణంగా రేషన్ దుకాణాల్లో ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ మండలంలోని మైలర్దేవపల్లి డివిజన్లో ప్రారంభించగా ప్రజలు పెద్ద సంఖ్యలో బియ్యాన్ని తీసుకోవడానికి క్యూలో నిలబడ్డారు. మొదటి రోజు సర్వర్ ప్రాబ్లం కారణంగా పంపిణీ ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్జవరం గ్రామంలో ఉచిత బియ్యం పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ షాపులలో 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. బిజ్జవరం గ్రామ పరిధిలోని రేషన్ డీలర్ షాపుల్లో మల్దకల్ మండల ఎంపీపీ రాజారెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మణ 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని ఉష్ణ, ఖాజాపూర్ గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 12 కిలోల బియ్యం గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన 12 కిలోల బియ్యం నిరుపేదలు అందరూ వినియోగించుకోవాలని, ముఖ్యమంత్రి అన్ని విధాల ప్రజలను ఆదుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉష్ణ మరియు ఖాజాపూర్ గ్రామ సర్పంచులు మరియు రేషన్ డీలర్లు, పంచాయతీ సెక్రటరీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వము ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా అతి భయంకరమైన రూపంలో విజృంభిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మరి చంద్రశేఖరరావు గారు మరి తీసుకున్నటువంటి రైతులు కానీ, పేదలు కానీ ఈ అటువంటి కరోనా కర్ఫ్యూ వాతావరణంలో ఎవరు కూడా బయటకు రాకుండా మరి ఇళ్లలోనే ఉండి మరి ఈ కరోనా అరికట్టేందుకు చర్యల్లో భాగంగా ఈరోజు రేషన్ ద్వారా ప్రతి మనిషికి ఒక 12 కిలోల బియ్యం ఇచ్చి, అంటే దాని ద్వారా ఆ యొక్క కూలీలు కానివ్వండి, పేద వర్గాలు కానివ్వండి, ఇంట్లోనే ఉండి ఎందుకు సరిపడా నిత్యావసర సరుకులైనటువంటి బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, అలాగే ప్రతి అకౌంట్కి మరి 1500 రూపాయలు నిత్యావసర సరుకులు తీసుకునేందుకు మరి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరి తరపున, అలాగే మరి మా రైతుల అందరి తరపున ముఖ్యమంత్రి వర్యులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా ఏదైతే ప్రభుత్వము మన పేద వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రయత్నం చేస్తున్నదో మరి అందులో భాగంగా ఒక ప్రభుత్వం చేస్తేనే కాదు, మనవంతు ప్రయత్నం కూడా ఈ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తును మన ఒక మీటర్ దూరంలో క్యూ పద్ధతిగా మొదటగా ఒక 50 మందికి టోకెన్ ఇస్తూ వారు ఒక 50 మంది ఒక్కొక్క మీటర్ దూరం పాటిస్తూ మరి ఆ రకంగా ఏర్పాట్లు చేయడం అనేది, దానికి మనం రేషన్ డీలర్ని కానీ కూడా మనం అభినందిస్తున్నాం. ఎంతో చక్కగా వారు 50 మందిని రింగులు వేసేసి మరి దూరము ఒక్కొక్క మీటర్ పాటించేటట్టు చేసిరు. కాబట్టి ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఎందుకు గవర్నమెంట్ చేస్తుందో మనం అర్థం చేసుకొని మనం ఎక్కువగా అత్యవసరం అనుకుంటేనే, ఎందుకంటే నిత్యావసర సరుకులు మనకు రోజు అవసరం ఉంటాయి, అత్యవసరం అనుకుంటేనే ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్ళి మనకు నిత్యావసర సరుకులు తెచ్చుకొని ప్రతి ఒక్కరుగా నోటికి మాస్కులు కానివ్వండి, మన దగ్గర ఉన్న ఖర్చులు కానీ కట్టుకొని ఈ యొక్క కరోనా మహమ్మారిని మనమంతా చేయి కలిపి తరిమి కొడితే కానీ సాధ్యం కాదు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేకున్నా కూడా కొందరు హౌచెక్కులు నిరాడంబరంగా తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈరోజు కాచం ధీరజ్ పుట్టినరోజు సందర్భంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత కాచం ధీరజ్ను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. కాచము ధీరజ్ గారు మా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. వచ్చి మా స్టాఫ్ అందరికీ కూడా శానిటైజర్స్ తర్వాత మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా సంతోషం. మా వాళ్ళు బయట ఈ పికెట్ డ్యూటీస్ కానీ తర్వాత బందోబస్తు డ్యూటీస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. హెల్త్ కాపాడడం కొరకు ముందుకు వచ్చి మాకు అందరికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతానండి. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా కాటకు రాములోరి కళ్యాణం చూడలేకపోయిన భక్తజనం. సీతారామస్వామి వార్లకు ఇంటి నుంచే పట్టువస్త్రాలు, తలంబ్రాలను పంపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుంది. ఢిల్లీ ప్రార్థనలో సంగారెడ్డి జిల్లా నుండి 21 మంది పాల్గొన్నారన్న మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం చర్యలు. దాతల సాయంతో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన మంత్రి సత్యవత్ రాథోడ్. లాక్డౌన్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుంది. ఉద్యోగుల జీతాల కోతలు విధించడం ప్రభుత్వ వైఫల్యమన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్లవారిపల్లి గ్రామంలో కల్లుగీత కార్మికుల గుడిసెలు తలగబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న గీతన్నలు. చూస్తున్నాడు విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.